హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అయస్కాంతాలతో ఆటలని 6th క్లాస్ సెకండ్ లెసన్ నుంచి ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ అయస్కాంతంతో ఆటలు అనే లెసన్లో మ్యాక్సిమం ఇంపార్టెంట్ టాపిక్స్లో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ అన్ని కలెక్ట్ చేసి రాశాను. ఫస్ట్ వన్, ఒక ప్రత్యేక పదార్థంతో తయారు చేయబడి ఇనుప మేకులు, ఇనుప వస్తువులను ఆకర్షించే పదార్థాలనే అయస్కాంతము అంటారు. ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంతాలలో బలమైనది ఏది అంటే నియోడైమియం. బలమైన అయస్కాంతాన్ని నియోడైమియం అని పిలుస్తారు. సహజ అయస్కాంతాన్ని ఏమని పిలుస్తారు? సహజ అయస్కాంతాన్ని లోడ్ స్టోన్ అని పిలుస్తారు. శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేయుటకు ఉపయోగించే పదార్థాలు నికెల్, రాగి, కోబాల్ట్ అండ్ అల్యూమినియం. ఈ 4 పదార్థాలను ఉపయోగించి శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. మనం ఉపయోగించే వివిధ అయస్కాంతాల ఆకారాలు, మనం ఉపయోగించే అయస్కాంతాల్లో అన్నీ ఒకే ఆకారంలో ఉండవు. దండ అయస్కాంతము, బిళ్ళ అయస్కాంతము, గుర్రపు నాడ అయస్కాంతము, వలయాకారపు అయస్కాంతము. అయస్కాంతం ఆకర్షించే పదార్థాలను డాష్ అంటారు. ఏమంటారు? అయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంతం ఆకర్షించిన పదార్థాలను ఏమంటారు? అనయస్కాంత పదార్థాలు అంటారు. అయస్కాంతాన్ని ఉపయోగించి ఏం చేయొచ్చు? అయస్కాంతంలో ఉపయోగం ఏమిటి? మిశ్రమాల నుండి అయస్కాంత పదార్థాలను వేరు చేయవచ్చు. అయస్కాంతాన్ని ఉపయోగించి మిశ్రమాల నుండి అయస్కాంత పదార్థాలను వేరు చేయవచ్చు. మట్టిలో అయస్కాంతాన్ని దొర్లించినప్పుడు అయస్కాంతానికి అంటుకునే పదార్థము ఇనుప రజను. దానికి మట్టిలో మనం అయస్కాంతాన్ని దొర్లించినప్పుడు దానికి కొన్ని అంటుకుంటాయి అన్నమాట, కొన్ని అణువులు అంటుకుంటాయి, రేణువులు లాంటివి. వాటిని ఇనుప రజను అంటారు. పూర్వకాలంలో శత్రువుల నౌకల నుండి శిలలను తొలగించి నౌకను ముంచివేయడానికి ఉపయోగించే అయస్కాంతము లోడ్ స్టోన్ అయస్కాంతము. ఒక ఉక్కు కడ్డి చుట్టూ చుట్టిన తీగను ఉపయోగించి దీనిని తయారు చేయవచ్చు? విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేయవచ్చు అన్నమాట. ఒక ఉక్కు కడ్డి చుట్టూ తీగను చుట్టి దాన్ని విద్యుత్ అయస్కాంతాన్ని తయారు చేయవచ్చు అన్నమాట. స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండాయస్కాంతం సూచించే దిక్కులు. స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండాయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. ఉత్తర దక్షిణ దిక్కులను సూచించే అయస్కాంత ధర్మాన్ని ఏమంటారు? అయస్కాంత దిశాధర్మం అంటారు. అయస్కాంత దిశాధర్మం అంటారు. అయస్కాంతం ఉపయోగించి అయస్కాంత దిక్సూచిని తయారు చేస్తారు. కంపాస్ అంటాం కదా ఇంగ్లీష్లో. ఈ దిక్సూచిని ఎక్కడ ఉపయోగిస్తారు? నావల మీద, సముద్రంలో ప్రయాణించేటప్పుడు, ఏరోప్లేన్లో వీటిని ఉపయోగిస్తారనమాట. పగలైతే సూర్యుని చూసైనా ఎటు తూర్పు, ఉత్తర, దక్షిణాలను గుర్తించవచ్చేమో, కానీ రాత్రిపూట సముద్రంలో కానీ ఆకాశంలో కానీ అలా గుర్తించడం కష్టమవుతుంది. అందుకనే దిక్సూచిని ఉపయోగిస్తారనమాట. అయస్కాంతాల్లో సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి, విజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. మీకు తెలుసా? జంతువుల కడుపులో పేరుకుపోయిన మేకులను తొలగించడానికి అయస్కాంత పరికరాలను ఉపయోగిస్తారు. జంతువులు గడ్డి మేస్తాయి కదా, ఆవులు, గేదెలు ఇట్లాంటివి. అవి గడ్డి మేసేటప్పుడు నేల మీద చిన్న చిన్న ఇనుప వస్తువులు ఏమైనా ఉంటే ఆ గడ్డిలతో పాటు వాటి నోట్లకు, కడుపులోకి వెళ్ళిపోతాయి అన్నమాట. వాటిని తొలగించడానికి అయస్కాంతాన్ని ఉపయోగిస్తారనమాట. 100 సంవత్సరాల క్రితమే చైనా నావికులు అయస్కాంత దిక్సూచి ఉపయోగించి సముద్ర ప్రయాణం చేసేవారట. నెక్స్ట్ బిట్, సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు. సాధారణ అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కు అంటే ఐరన్ లేదా స్టీల్తో తయారు చేస్తారు. కానీ బలమైన అయస్కాంతాలను దేంతో తయారు చేస్తారు? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేయడానికి నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియం మొదలైన వాటిని ఉపయోగించి బలమైన అయస్కాంతాలను తయారు చేస్తారనమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you.